హ్యాండ్ ఇస్తే వాడు కాస్త జారి పడిపోయాడు. పుట్టిన తర్వాత ఎప్పుడు మేనల్లుండి మేనమామ ఎత్తుకోలేదు. ఇప్పుడైనా పోనీ మేనమామ గారి ఊళ్ళోకి వెడదామని వెళ్ళాను. మేనమామతో కలిసి ఉండే యోగం నాకు లేదు అని ఈయన ఏడుస్తున్నట్ట. అంటే కరుత్తై పిడపిత్, ఎలాంటి భావం మనకుంటే భగవంతుడు అలాంటి భావాన్నే చూపిస్తాడు. మధురా లీల, గురుకులానికి వెళ్ళారు, చదువుకున్నారు, ఆ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. తర్వాత భగవానుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. అద్భుతమైనటువంటి నగరాన్ని సముద్ర మధ్యంలో నిర్మించాడు. జరాసంధుడు, కాలయవనుడు ఏకకాలంలో దండయాత్ర చేసినప్పుడు మధురా నగరంలో ఉండే వారిని అందరినీ కాపాడడం కోసమని ఎవరెప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తాలి కృష్ణ భగవానుడు. కనుక తాను లేనప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళ మీద ఆక్రమణ చేస్తే వీళ్ళని కాపాడడం కోసమని భగవానుడు ద్వారకా నగరంలో దుర్భేద్యమైన ఓ కోటను నిర్మించాడు. విశ్వకర్మను నిర్మించమని పంపించాడు. ఆయన నిర్మించే లోపల ఈయన నిర్మించేశాడు. ఇలా ద్వారకలో ఉన్న లీల ఏమిటి? ద్వారకలో ఉన్న లీల, రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎలా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు? రాక్షసేన విధిన ఉపయేమే కురుద్వా చెప్పాడు భగవానపి భీష్మక సుత శ్రియో మాత్ర అంట. లక్ష్మీదేవి యొక్క అంశ అయిన భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణ భగవానుడు రాక్షస విధిని వివాహం చేసుకున్నాడు అని మనువు ధర్మశాస్త్రంలో 8 రకముల వివాహములను చెప్పాడు. అందులో రాక్షస వివాహం ఒకటి. దైవమని, బ్రాహ్మమని, ఆర్షమని, ప్రాజాపత్యమని, గాంధర్వమని, రాక్షసమని, పైశాచమని అనేక విధములైనటువంటి వివాహములు ఉన్నాయట. వీటిలో రాక్షసమంటే కన్యకను ఆమె తల్లిదండ్రులు, బంధువులు అందరూ అంగీకరించకపోయినా వారిని నిర్జించి లాక్కుని వస్తే దానికి రాక్షస వివాహం అని పేరు. ఈ రాక్షస విధిని వివాహం చేసుకున్నాడయా అని చెప్పాడు సుఖబ్రహ్మర్షి. కానీ బ్రహ్మదేవుడు సంక్షేపంగా భగవద్ అవతారములను, శ్రీకృష్ణావతారమును వర్ణించినప్పుడు గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు అని చెప్తాడు 3వ స్కంధంలో. ఇదే గాంధర్వ విధిని వివాహం చేసుకున్నట్ట, రాక్షస విధిని వివాహం చేసుకున్నట్ట. దుష్యంతుడు మహాభారతంలో శకుంతలను చూచి వరించినప్పుడు నువ్వు కాస్త ఆగితే మా నాన్నగారు బయటికి వెళ్ళారు, వచ్చిన తర్వాత ఆయన నీకు నన్ను ఇచ్చి వివాహం చేస్తారంటే అంతవరకు ఆగలేక ఈయన ఆవిడతో మాట్లాడినప్పుడు మనువు చెప్పాడు 8 రకముల వివాహములను అని. ఆ వివాహములలో యజ్ఞం చేసిన తర్వాత ఋత్విక్కుకి కన్యకను బహూకరించడం ఒక రకమైన వివాహం. వరుణి దగ్గర నుంచి 2 ఎద్దులను కానీ, ఒక ఆవును ఎద్దును కానీ తాను తీసుకుని కన్యకను బహూకరించడం, ఇది దానికి ఆర్షము. ఇలా రకరకముల వివాహములు ఉన్నాయి. కానీ క్షత్రియులకు ప్రశస్తమైనటువంటిది గాంధర్వము. కనుక నేను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానని చెప్తాడు ఆయన. అక్కడ 8 వివాహములను వ్యాఖ్యానించినప్పుడు నీలకంఠ దీక్షితుడు ఈ వివాహములలో గాంధర్వము, రాక్షసము క్షత్రియులకు ప్రశస్తములైనవి. గాంధర్వము, రాక్షసము కలిసిన వివాహము రుక్మిణీ కళ్యాణము అని వ్యాఖ్యానిస్తాడు ఆయన. 2 ఉన్నాయట. ఎందుచేత కృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి పరస్పరానురాగబద్ధులు. ఈయన ఆవిడ ఈయన ప్రేమించారు కనుక గాంధర్వ. ఆమె బంధువులు కాదంటే వారిని నిర్జించి తీసుకొని వచ్చాడు కనుక రాక్షసం. కనుక గాంధర్వ రాక్షసముల సమ్మేళనమే శ్రీకృష్ణ వివాహం తప్ప వట్టి రాక్షస వివాహం కాదు కృష్ణ భగవానునిది. అది తత్వం. రుక్మిణీదేవి కబురు పెట్టింది అగ్నిద్యోతనుడనే ఆయన ద్వారా. శ్రీకృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణుని మాట విని ఆయనను కూడా తనతో పాటుగా తీసుకుని కుండిన నగరానికి వచ్చాడు. సూక్ష్మంగా వృత్తాంతంలో సారాంశం చెప్పుకోవాలంటే రుక్మిణి అంటే జీవుడు, కృష్ణ భగవానుడు పరమాత్మ.
ఈ జీవునికి పరమాత్మను పొందాలి అనే జిజ్ఞాస కలిగితే పొందించే సాధనం ఎవరు? ఆచార్యుడు. ఆ ఆచార్యుడి పేరేం పేరు? అగ్నిద్యోతనుడు. అగ్నిద్యోతనుడు అంటే అగ్ని అంటే అగ్రం నయతీత్య అగ్ని అని పరమాత్మకు పేరు. మనందరినీ ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళేవాడు గనక, ఆ పరమాత్మను ప్రకాశపరిచేవాడు, ప్రజ్వరిల్ల చేసేవాడు గనక అగ్నిద్యోతనుడు అంటే ఆచార్యుడు. భగవత్ కటాక్షాన్ని మన మీద ప్రసరింపచేసేవారు ఆచార్యులు గనక. ఆచార్య పురుషకార పురస్సరంగా రుక్మిణీదేవి భగవానుణ్ణి వరించింది. భగవానుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా కృష్ణ భగవానుడు వస్తున్నాడో లేదో అనుకునే సమయంలో బ్రాహ్మణుడే వచ్చి చెప్తాడమ్మా, కృష్ణ భగవానుడు వచ్చాడు, ఊరి పొలిమేరలో విడిసి ఉన్నాడు, నీకేం బెంగలేదని. ఆవిడ కూడా చాలా సంబరపడి, జలజాదేక్షణుతోడి తెచ్చితివి, అయ్యా నేను కబురు చెప్పమన్నాను నేను, కానీ ఏకంగా నువ్వు ఆయన్నే తీసుకొచ్చేసావు, నీకు నేనేం ప్రత్యుపకారం చేయను? ఏ ప్రత్యుపకారం చేసినా అది కృష్ణ భగవానునికి వెలగట్టినట్టు అవుతుంది కనుక ఇదిగో నీకు నమస్కారం పెడుతున్నాను అందుట తననే సమర్పించుకుందిట. ఇది రుక్మిణీ కళ్యాణ సమయంలో వృత్తాంతం. మొదటిది రుక్మిణీ కళ్యాణం. తరువాతి కళ్యాణం జాంబవతీ కళ్యాణం. జాంబవతీ కళ్యాణానికి కారణం ఏమిటి? శమంతకోపాఖ్యానం. ఈ శమంతకోపాఖ్యాన సమయంలో అంటే ఏంటో శమంతకోపాఖ్యానం చాలా వినాయక చవితి నాడు మన వాళ్ళందరూ ఈ ఉపాఖ్యానాన్ని చదువుకుని ఆ అక్షతలను శిరస వహిస్తూ ఉంటారట. ఒకనాడు చంద్రునికి శాపం వచ్చింది. చంద్రుణ్ణి చూచిన వాళ్ళందరూ నిందల పాలవుతారు. ఆయన వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించట, అయ్యా లోకానికి నా ముఖం చూపించడానికే వీల్లేదంటే ఎలాగా అని. అప్పుడు ఆయన లేదులేవయ్యా, ఒక చవితి నాడు మాత్రమే నిన్ను చూసిన వాడు నిందల పాలవుతారయ్యా అని దానికి కొంచెం సంకోచపరిచి ఆ వరాన్ని భగవంతుడు చూపించాడు. అది కూడా వినాయక చవితి నాడు. మరి భగవంతుడినే ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ ఆ నింద లేకుండా ఉండాలంటే ఎలాగా? అందుకోసమని ఒక చరిత్రను కల్పించి ఈ కథ చదువుకుని ఆ అక్షతలు నెత్తి మీద వేసుకోండి, మీకు నీలాపనిందలు కలగవు అన్నాడు భగవాను. భగవానునికి కూడా ఒక నీలాపనింద కలిగింది. ఎందుకు కలిగింది? బాగా విమర్శించిన పెద్దవాళ్ళు చెప్తారు, భగవంతునికి ఈ నింద కలగడానికి కారణం ఏమిటి? సీతాదేవిని అగ్ని పరీక్ష చేయమన్నాడు రామచంద్రుడు. ఆవిడ పతివ్రతని తెలుసు ఈయనకి, లోకం కోసం. మళ్ళా ఆడు తర్వాత వాల్మీకి నీ భార్య సీతమ్మ చాలా పవిత్రమైన చరిత్ర కలిగినదయ్యా అని చెబితే ఆ సంగతి నాకు తెలుసునండి, కానీ మా అయోధ్యలో వాళ్ళకే తెలియదు అని చెప్పి మరోసారి ఆవిడ్ని ప్రతిజ్ఞ చేయమన్నాడు. ఆలోచించింది సీతాదేవి, ప్రతిజ్ఞ చేస్తాను, చేస్తే నన్ను స్వీకరిస్తాడు. 100 ఏళ్ళు గడుస్తాయి. 100 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఎవడో పుడతాడు. పుట్టినవాడికి చరిత్ర తెలియదు, వాడు మళ్ళీ ఇలాగే ఏదో వదరుతే మళ్ళీ పంపించేస్తాడు. ఆయన ఇలా ఏమిటి ఆట, మాటి మాటికి ప్రతిజ్ఞలు చేసుకోవడం, నిరూపించుకోవడం అని ప్రతిజ్ఞ చేసుకుని భూమిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆడపిల్లని ఉసురు పెడితే ఊరికే పోతుందండి. ఆవిడకు ఆ నింద కలిగింది కనుక ఆ నిందని ఈయన వెయ్యకపోయినా వేసిన వాడు దానికి తల ఊపాడు కనుక, పరీక్ష పెట్టాడు కనుక ఈయనకి ఓ నీలాపనింద వచ్చిందిట కృష్ణావతారంలో. కృష్ణావతారంలో నీలాపనింద రావడానికి కారణం ఏంటండి? రామావతారంలో అప్పులు తీర్చుకోవడానికి కృష్ణావతారం అంట ఈయనకి. రామావతారంలో బాకీలు ఉండిపోతాయి, ఆ బాకీలన్నీ తీర్చుకోవడం కోసమని కృష్ణావతారంలో పాపం తీర్చుకుంటాడు ఆయన. అలాగే కృష్ణావతారంలో ఒక నీలాపనింద. శమంతకమణిని సత్రాజిత్తు యొక్క సోదరుడు ప్రసేనజిత్తు మెడలో తగిలించుకుని అడవికి వెడితే అదేదో తినే పండనుకుని ఓ సింహం వాడిని చంపేసి, వాడి గుర్రాన్ని చంపేసి మణిని పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ దారిలో వచ్చిన జాంబవంతుడు ఆ సింహాన్ని ఒకటి కొట్టి చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళి తన తండ్రి పిల్లవాడి యొక్క క్రీడా కందుకం కింద ఊయరలో కడితే కృష్ణ భగవానుడు ఈ నిందని బాపుకోవడం కోసమని, కృష్ణుడే మా వాడిని సంహరించాడు మణి కోసమని
హరికిన్ మర్యాద లేదంచు, కృష్ణుడికి మర్యాద లేదని సత్రాజిత్తు అంటే నింద బాపుకోవడం కోసమని కృష్ణ భగవానుడు వచ్చి జాంబవంతుడితోటి 28 దినములు పోరిరి హరియును నగచరేంద్ర ముఖ్యుడు హరియున్. 28 రోజులు జాంబవంతుడితో యుద్ధం చేశాట కృష్ణ భగవానుడు. ఎందుకు జాంబవంతుడితో యుద్ధం చేశాడు? రామావతారంలో అందరి కోరికలు తీర్చాడు. జాంబవంతుడిని నీ కోరిక ఏమిటయ్యా అంటే, రామచంద్ర నీ బాహువులు చూసినప్పటి నుంచి ఒక్కసారి నీతో కుస్తీ పట్టాలుందయ్యా అన్నాడు. భక్తులతోటి నేను యుద్ధం చేయనయ్యా, సరే ఎప్పుడో తీరుతుందిలే అన్నాడు ఆయన. ఆ ముచ్చట తీర్చాలి కనుక కృష్ణావతారంలో ఆయన సరదా బాగా తీర్చాడు. ఎంచేత పిష్టాంగోరు శరీరుడై ముష్టింబాసి ముకుంద ముష్టిహతులన్. కృష్ణ భగవానుడి పిడికిడి పోటులతోటి ఒళ్ళంతా పిండి పిండి అయిపోయి నేల మీద పడిపోయాడు. అప్పుడు మళ్ళా భగవంతుడే స్పృశించి ఆయన పూర్వపు సత్వాన్ని కలిగించాడు. అప్పుడు జాంబవంతుడు తన కుమార్తె జాంబవతి అనే ఆమెనిచ్చి వివాహం చేశాడు. ఈ జాంబవతిని తీసుకొని వచ్చిన తరువాత సత్రాజిత్తు గారికి మణి ఇచ్చేశాడు. అప్పుడు సత్రాజిత్తు పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి హరికిన్ పాపము కలదని నుడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే. భారం ఉందా? ఆయనే అందరి పాపాలు పోగొడతాడు, ఆయనకే పాపం ఉందని చెప్పాను నేను. మణిని కూతునిచ్చి మాధవు పదములు. ఈ మణిని మా అమ్మాయిని కూడా ఇచ్చేసి నమస్కారం పెడితే తప్ప నా పాపం పోదనుకున్నాడు. ఇచ్చాడు ఆయన. మణులు మాకు చాలా ఉన్నాయిలే, నీ దగ్గరే ఉంచుకో, కావాలంటే ఈ అమ్మాయి మణిని తీసుకుంటానన్నాడు ఆయన. సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఒకనాడు హస్తినాపురానికి వెళ్ళిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు యమునా నది ఒడ్డున అర్జునుడితోటి కలిసి రథంలో పెడుతుంటే అక్కడ యమునా నది ఒడ్డున ఒక అందమైన అమ్మాయి కనిపించింది. మన కృష్ణుడు అర్జునుడిని, వేరే అమ్మాయి ఎవడో కనుక్కుని రారా అన్నాడు. అర్జునుడు వెళ్ళాడు. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? అహం దేవస్య సవితు దుహిత పతిమిచ్చతి. సూర్యుని కూతురునయ్యా నేను, కాళింది నా పేరు, నారాయణున్నే భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను నేను చెప్పింది ఆమె. అనేటప్పటికీ అర్జునుడు ఆ నారాయణుడే ఈ కృష్ణుడమ్మ అని ఆవిడకి చెప్పి రథంలో తీసుకుని వెళ్ళి ధర్మరాజు గారికి చెప్పి ఆయన అనుమతితో ఆయన ఆధ్యక్షంలో ఆవిడను వివాహం చేసుకున్నాడు. ఆవిడ కాళింది అనబడేటువంటి భార్య. ఈ కాళింది అనేటువంటి ఆవిడ ఎన్నవ భార్య? 4వ భార్య. తర్వాత రాజాధిదేవి అని మేనత్త కృష్ణ భగవానుడు, ఆమె కూతురు మిత్రవింద అని ఆవిడను కూడా వివాహం చేసుకున్నాడు. రాజులందరూ జయించి కృష్ణ భగవానుడు. అటు తరువాత భద్ర మరొక మేనమామ గారి యొక్క కూతురు విందాను విందులు అనేటువంటి వారి యొక్క కుమార్తె, ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత లక్ష్మణ అనేటువంటి ఆమె మద్రదేశాధీశుని యొక్క కుమార్తె, ఆమెను వివాహం చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు నాగ్నజితి అనే ఆమెను వివాహం చేసుకోవడం కోసమని, నగ్నజిత్తు అని కోసల దేశాన్ని పరిపాలించే రాజుగారు, ఆయన కూతుర్ని అడగడం కోసం వెళ్ళాడు. రాజులు ఎవరిని అడగరయ్యా, కానీ ఆడపిల్లని మాత్రం అడగచ్చుట, అందుకని మీ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని. నీలాంటి వాడు నువ్వు భగవంతుడు, నువ్వు అడిగితే కాదంటానా? మహాభాగ్యం. కానీ ప్రతి వాళ్ళు వచ్చి మా అమ్మాయిని వివాహం చేసుకుంటామంటే తప్పించుకోవడం కోసం ఒక పణం పెట్టాను. ఏమిటి ఆ పణము? 7 ఎద్దులు ఉన్నాయట, అసురావేశం కలిగినటువంటివి. వాటిని కనుక నిర్జించినట్లయితే, జయించినట్లయితే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానని అనగానే ఈయన యుద్ధం చేసి అవి పక్క నుంచి కుమ్ముతున్నాయి. కానీ ఈయన మనసంతా నీలాదేవి, అదే నాగ్నజితి. మన ద్రావిడ సంప్రదాయంలో నీలాదేవి అంటారు కదా, ఈ నాగ్నజితియే నిండి ఉండడం వలన అదేం సరకు కొనలేదు. 7 కూడా చంటి పిల్లవాడు ఏనుగు బొమ్మల్ని, గుర్రం బొమ్మల్ని తాడు కట్టుకుని ఎలా లాక్కు వస్తాడో అలా చేయించి వాటిని లాక్కుని వచ్చాడు. అటు తర్వాత ఆమెను తీసుకొని వచ్చే సమయంలో ఏదో మోసం జరిగిందండి. మనం ఎవడో ఆ ఎద్దులతో యుద్ధం చేయలేకపోయాం. ఈ కృష్ణుడు తేలిగ్గా కట్టేశాడా?
ఏదో నగ్నజిత్తు మోసం చేసి ఉంటాడని ఆమె మీద వ్యామోహం కలిగిన రాజులందరూ కూడా యుద్ధానికి వచ్చారు కృష్ణ భగవానుడితో. అప్పుడు కృష్ణ భగవానుని ప్రక్కన అర్జునుడు కూడా ఉన్నట్ట. ఆయన, మీరు నూతన దంపతులు, మీరెందుకయ్యా యుద్ధం చేయడం, మీరిద్దరు వెళ్ళండి, ఈ రాజులందరి సంగతి నేను చూసుకుంటానన్నాడు. గాంధీవి కాలయామాస సింహ క్షుద్రమృగానివ, అర్జునుడు వాడిని అందరినీ జయించట. ఇలా భగవంతుడు వెళ్ళినప్పుడు భద్ర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా మేనమామ గారి, మేనత్త గారి యొక్క కుమార్తె. 8 వివాహాలు అయ్యాయి భగవంతునికి. ఇవి అయిన తరువాత నరకాసురుణ్ణి సంహరించి వాని చెరలో ఉన్న 16,000 మంది అమ్మాయిల్ని వివాహం చేసుకున్నట్టు. ఏమిటండి వ్యామోహం కృష్ణ భగవానుడికి? రామావతారంలో ఒక్క భార్య అని 11,000 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు కదా. ఆ లోటంతా తీరేలా ఇప్పుడు 16,000 మంది భార్యలు కృష్ణావతారంలో. ఎందుకోసమని? రామావతారంలో కష్టసుఖాలు తెలిసినవాడు కనుక ఇప్పుడు 16,000 మందిని వివాహం చేసుకున్నట్టు. కారణమేమి? నరకుడు తన చెరసాలలో ఈ 16,000 మంది రాచకన్యలను బంధించి ఉంచాడు తన ఇష్టదైవానికి బలి ఇవ్వడం కోసం. వాళ్ళు కన్యలుగా ఉంటే తప్ప బలి ఇవ్వడానికి అర్హులు కారు కనుక వాళ్ళని ఏమీ చెయ్యకుండానే కన్యలుగానే బంధించి ఉంచాడు బలి ఇవ్వడానికి. శ్రీకృష్ణ భగవానుడు నరకుణ్ణి సంహరించిన తరువాత ఆ కన్యలను ఎవరు వివాహం చేసుకుంటారు? నరకాసురుడి చెరసాలలో ఉన్న అమ్మాయిని అనుమానించకుండా వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుని జీవితకాలం అంతా ఎప్పుడు ఈ మాట రాకుండా ఉండగలగాలి. సీతాదేవి లాంటి ఆవిడే 10 నెలలు రావణాసురుడి చెరసాలలో ఉంటే నిందపడాల్సి వచ్చింది కదా. ఎవరు వీళ్ళని, వీళ్ళ యొక్క ఆర్జవం తెలిసి వివాహం చేసుకుని పోషించగలిగిన వాడు? అందరి లోపల ఉన్న భగవంతునికి తప్ప వేరెవరికి తెలుస్తుంది వాళ్ళ యొక్క సచ్చీలం? ఒకటి. రెండవది, నరకుణ్ణి సంహరించి పరమాత్మ విడిపించడం కోసమని వెళ్ళేటప్పటికీ చూచిన ప్రతి కన్య ఇతడే నాకు భర్త కావాలి, ఇతడే నాకు భర్త కావాలి అని కోరుకున్నాడు. కనుక వారి కోరిక పైన వివాహం చేసుకున్నాడు భగవానుడు. శ్రీకృష్ణావతారం అయిపోయిన వారి నారద మహర్షి వ్యాస భగవానుడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పుకుంటాడు ఆయన. అదే అర్జునుడిని నేను, అదే గాంధీవం త ఇషవ, అవే బాణములు, నా తేజస్సు లాంటిది. శక్ర దేవ విస్మాపనం మహత్, దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు అర్జునుడి పరాక్రమం చూసి. అలాంటి పరాక్రమం అంతా పోయింది. కృష్ణుడి భార్యని కాపాడలేకపోయాను, అడుగడుగునా ఆయన నన్ను కాపాడాడే అంటే వ్యాస మహర్షి చెప్తాడు అర్జునుడికి, వాళ్ళెవరో తెలుసునా? అప్సరసలు ఒకసారి బ్రహ్మగారి సభ నుంచి ఇలా క్రిందికేసి వస్తూ ఉంటే ఒక దివ్యమైన తేజస్సు భూమి మీద కనిపించి క్రిందికి దిగి చూస్తే ఆయన అష్టావక్ర మహర్షిని స్తోత్రం చేశారు. ఆయన నీటిలో మునిగి ఉన్నాడు ఇక్కడి వరకు. ఆయనను స్తోత్రం చేస్తే అనుగ్రహం కలిగింది. అప్సరసలారా మీకేం వరం కావాలి అడిగాడు ఆయన. అడిగితే దేవదేవుడైన శ్రీమన్నారాయణునికి భార్యలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు అన్నారు వాళ్ళు. సరే, మీరందరూ రాచకన్యలుగా పుడతారు, భగవానుడు శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకుంటాడని వరమిచ్చాడు అష్టావక్రుడు. బయటకు వచ్చి వరమిచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉంటాయి. ఆయన నడిచి వంకర టింకరగా నడిచి వెడుతున్నాడు. అది చూసి అప్సరసలందరూ పక్కుమని నవ్వారు. కోపం వచ్చింది ఆయనకు. ఎవరైనా ఇంత భాగ్యాన్ని కలిగించగలరా? భగవంతుడినే భర్తగా అనుగ్రహిస్తే సౌందర్య గర్వంతో నన్ను మీరు అవహేళన చేశారు కనుక. కృష్ణ భగవానుడు అవతారం చాలించిన వెంటనే ఆటవికుల పాలిట పడతారు పండి శపించాడు ఈయన. శపించేటప్పటికీ వాళ్ళందరూ ఆటవికుల పాల్పడ్డారు. ఇది కారణం. కనుక భగవంతుడు తాను కోరి వివాహం చేసుకోలేదు, వాళ్ళ తపస్సుల ఫలంగా వాళ్ళను అనుగ్రహించడం కోసమని పత్నులుగా స్వీకరించాడు అని భగవానుని యొక్క వివాహం చెప్పబడుతుంది. మంగళ ఆదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని చ
శాస్త్రాన్ని ప్రధంతే అని చెప్పారు. కనుక మనం కూడా మంగళకరమైన భగవంతుని యొక్క కళ్యాణ వార్తతో శ్రీమద్భాగవత ప్రాతకాల ఉపన్యాస పరంపరను ముగించుకుంటున్నాం. సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం హరయే నమః.